శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నేను మీ నేమాని మహాలక్ష్మి, విజయనగరం నుంచి. పురఃశరణకంఠే తు జపలక్షణమీరితం హోమకంఠే త్వయా ప్రోక్తో హోమద్రవ్య విధిక్రమః. పురఃశరణ ఖండమునందు జపస్వరూపము గురించి చెప్పబడినది. హోమద్రవ్య విధానముల యొక్క క్రమము కూడా హోమఖండమునందే చెప్పబడింది. పురఃశరణమనగా మంత్రదీక్షను పొందిన తరువాత మంత్రోపాసన కంటే ముందుగా చేయు పరిచర్య అని అర్థము. అవస్థాపంచకము, శూన్య షట్కము, విషువసప్తకము, చక్రనౌకములందు విశేషముగా భావించుట మున్నగు చిహ్నరూపము. ఇది అంతయును వరివసార్య రహస్యమునందలి ప్రథమాంశమునందు చెప్పబడినది. అవస్థా పంచకము అనగా జాగృత్, స్వప్న, సుషుప్తి, తురీయము, తురీయాతీతము. శూన్య షట్కము అనగా తృతీయ రేఫస్థానము, బిందువు, రోధిని, నాదాంతము, వ్యాపిక, ఉన్మనము. విషువ సప్తకమనగా ప్రాణ విషువము, మంత్ర విషువము, నాడీ విషువము, ప్రశాంత విషువము, శక్తి విషువము, కాల విషువము, తత్వ విషువము. చక్రనవకము అనగా హతస్థితానుకూల సహస్రారము, మూలాధారము, స్వాదిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, సూక్ష్మజిహ్వ, భ్రూమధ్యము, బిందుస్థానము. పై స్థానములయందు మంత్రార్థమును అనుసంధానము చేయుచు మంత్రమును ఉచ్చరించుట జపమగును. దేశకాలావస్థలు నిజస్వరూపములను గురువుల వలన తెలుసుకొని ఏ విషయములను అడగవలయనో అవసరమును బట్టి అడుగుచు జపించుట సార్థకమగును. మరియు హోమభేదములు, హోమద్రవ్యములు, హోమ విధానములు, ద్రవ్య పరిమాణములు మొన్నగనువి హోమఖండమున చెప్పబడినది. ఎట్టి విద్య అయినను గురుముఖత తీసుకొని అభ్యసించిన వారికి మాత్రమే దాని సిద్ధి లభించును. గురువు లేని విద్యను గుడ్డి విద్యగా ప్రశంసించారు పెద్దలందరూ. అందువలన గురువుని ఆశ్రయించాలి. గురువు దగ్గర మాత్రమే మంత్రదీక్షను తీసుకొని సార్థానుకూలతను సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మంత్రానుష్ఠానములో శిఖరాగ్రస్థానములను చేరాలని, ఆ పరమేశ్వరి పాదాల చెంత అందరూ కూడా సానుకూల పుష్పాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీమాత్రే నమః.